నిన్ను ఇడిసి నేను పోయి శానా ఏండ్లు దాటుతున్నదమ్మా, నిన్ను ఇడిసి నేను పోయి శానా ఏండ్లు దాటుతున్నదమ్మా. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో ఎక్కడనో పల్లె అన్న పాటల నుంచి మొదలుకొని ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మీరు ఇంకా ఉద్యమాలపైన ఉద్యమకారుల గురించి అమరులైన కుటుంబాల గురించి పాటలు పాడుతూనే రాస్తూనే ఉన్నారు కదా. ఇంకా నాకు ఏదో తక్కువైందని ఎప్పుడు కూడా అనిపించలేదా? మీ గుండె మీ మనసు ఎప్పుడు చెప్పలేదా? ఉద్యమంలో దెబ్బల పడి పోలీసు హాస్పిటల్లో పడి ఆరోగ్యం క్షీణించి జైల్లో చెంచల్గూడ జైల్లో అనుభవించి అదొక బాధ అంతే. ఆ ట్యాంక్ బండి మీద చర్మం అంతా కాలిపోయి ఊడిపోయి నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. ఎన్ని రోజులు ఉన్నారన్న రిమాండ్లో జైల్లో? చెంచల్గూడ జైల్లో 13 రోజులు. 13 రోజులు కూసో రాలేదు, పడుకో రాలేదు. అంటే వాళ్ళంతా దెబ్బలేనా? మొత్తం తల నుంచి పాదాల దాకా పడుకోనికి రాదు. వెన్నులో అంతా మొత్తం వాతలు ఉబ్బేసి బాత్రూమ్ పోతే కూర్చోరాదు. నిన్ను ఇడిసి నేను పోయి శానా ఏండ్లు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ పొద్దు ఒడిసే గడ్డ మీద చూడమ్మ తెలంగాణ, తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ పొద్దు ఒడిసే గడ్డ మీద చూడమ్మ తెలంగాణ. మిలియన్ మార్చ్లో ట్యాంక్ బండ్ మీద పాడినాం, చూస్తున్నాం. ట్యాంక్ బండ్ మీద అంతా మొత్తం ముళ్ళకం చేసి పోలీస్ పహారలో ట్యాంక్ బండ్ ఉంది. అసలు ఉద్యమకారులను ఎవరిని అడుగుపెట్టియట్లేదు అని చెప్పంటే ఉన్న మా టీం అంతా చూసుకుంటున్నాం ఇంట్లో. అసలు బండి తీయండి మనమే అది పోయి ఓపెన్ చేయాలని చెప్పేసి మామూలుగా అది ఇక్కడ ఈడ వాక్ టాకిల్తోటి కొడితే మొత్తం బ్లడ్ అంతా బట్టలు తడిచిపోయినాయి. రాజనవర 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 రాజనవో రైలపురం రాజన మా తెలంగాణ రాజన పుడితొక్కడి సత్య 2 రాజనవర రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవర రాజన పుడితొక్కడి సత్య 2 రాజనవర రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవర రాజన గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న సేను వాయ సెలక వాయ. నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనతోటి పరిచయమే అవసరం లేని వ్యక్తి అయితే ఉన్నారు. వారెవరో కూడా కాదు, నేర్నాల కిషోర్ అన్న, కవి గాయకులు మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం సింహాద్రి. బాగురా అన్న? చాలా బాగున్నా, మీరు? బాగున్నామన్న, ఫైన్ ఫైన్. మొత్తానికి దచ్చన్న దారిలో అనే పాటతోటి మళ్ళీ మా ముందుకు వచ్చిర్రు. పాట కూడా సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈ దచ్చన్న దారిలో తీసుకురావడానికి ప్రధాన కారణము 10 ఏళ్ల తెలంగాణ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాటది ప్రధాన పాత్ర. ఈ 10 ఏళ్ల సందర్భం కూడా ఒక పాటతో తెలంగాణ ఉద్యమాన్ని అంతా తలుసుకోవాలనుకున్నప్పుడు అమరవీరుల పాట తీసుకొని దచ్చన్న దారిలో పాట చేయడం జరిగింది. గతంలో కూడా ఈ పాట పాడినట్టున్నారు. 4 ఏళ్ల కిందనే దీన్ని రికార్డ్ చేసినాం. ఇప్పుడు వీడియో రూపకంగా బయటికి తీయలేదు అప్పుడు. ఓకే. ఇప్పుడు వీడియో కొన్ని సభల్లో ఈ దచ్చన్న దారిలో అని పాడడం కూడా విన్నాం కదా. స్టేజ్ల మీద స్టేజ్ పైన పాడినాను. కాకపోతే అఫీషియల్గా రికార్డ్ చేసి వీడియో అంతా షూట్ చేసి రిలీజ్ చేయడం మాత్రం ఇప్పుడే. అవును. 10 ఏళ్ల సందర్భంగా రిలీజ్ చేసారు. అవును అవును.
ఎట్లా అనిపిస్తుంది అన్న ఇట్లాంటి పాటలు అన్నీ రాస్తే మంచి మంచి ప్రశంసలు వస్తాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? అసలు ఈ పాటకి చాలా చాలా స్పందన వచ్చింది, మంచి ఆదరణ వచ్చింది కదా జనాల్లో కూడా. చాలా రీల్స్ చేస్తున్నారు, చాలా రిసీవ్ చేసుకున్నారు. అసలు కామెంట్స్ చాలా కామెంట్స్, కన్నా గూస్ పాంప్స్ వస్తున్నాయి పాట వింటుంటే, కన్నీళ్ళు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి అన్న పాట వింటుంటే అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. రిలీజ్ చేసిన రోజు ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో కూడా థియేటర్ అంతా కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. అంతే, అవును. ఆ పాట వింటే అన్ని నాటి రోజులన్నీ గుర్తొచ్చేటట్టు ఉన్నాయి కదా. అవును. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ అమరత్వం అంతా తెర మీద కళ్ళకు గట్టినట్టు చూపించినాం. అందరిని చూపించారు. పోలీస్ కిష్టన్న గురించి వెళ్ళి, శ్రీకాంతాచారి గురించి వెళ్ళి, 6 అమరవీరులను చూపించారు కదా. అవును. ఒక్కసారి మా కోసం, ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాటతో మొదలు పెట్టుకొని మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం అన్న. ఓ అమరవీరులారా వందనం, మిమ్మల కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం. మీ త్యాగాలతోనే కదా తెలంగాణ సిద్ధించింది, మీ అమరత్వంతోనే కదా తెలంగాణకు పొద్దు పొడిసింది, మీ రక్త తర్పణతోనే కదా తెలంగాణ తల్లికి సంకెళ్ళు తెగింది. అందుకే మర్చిపోదు మిమ్మల తెలంగాణ, మర్చిపోదు. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో మిట్ట మధ్యాహ్నం నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, కాలుతున్న మంటలలో జై తెలంగాణ అన్నాడు శ్రీకాంతాచారి. జై తెలంగాణ అన్నాడు. ఆ బిడ్డకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో శ్రీకాంతాచారికి వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. కామారెడ్డిలో పోలీసు కిష్టన్న సెల్ టవర్ ఎక్కిండు. తన భార్య బిడ్డలు గొడగొడ ఏడుస్తున్నా కూడా నా సావుతోటైనా తెలంగాణ రావాలని చెప్పి తుపాకీతోటి కాల్చుకొని నేల కొరిగిండు పోలీసు కిష్టన్న. ఆ కిష్టన్నకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. వరంగల్లో సుమన్ 100 మైళ్ళ వేగంతో వస్తున్న రైలు బండికి ఎదురుగా పోయి జై తెలంగాణ అని చెప్పి తునాతునకలాయుడు సుమన్. ఆ బిడ్డకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో ఓరుగల్లు సుమనన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చలో అసెంబ్లీ పిలుపునిస్తే పోలీసులు యూనివర్సిటీ చుట్టూ ముళ్ళ కంచెలు వేస్తే ఎన్సీసీ గేటు వద్ద తలగబడుతూ ఉరికి వచ్చి బార్కెట్లు దాన్ని నా యాదన్నకు వందనం. ఆ సిరిపురం యాదన్నకు వందనం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో రంగారెడ్డి యాదన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. పాలమూరులో చదువుకుంటున్న చిన్నారి చెల్లి తెలంగాణ తల్లి సంఖ్యలు తెంచుట కోసం అసూలు బాసింది. ఆ చెల్లికి జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో పాలమూరు సువర్ణకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. రంగారెడ్డి యాదిరెడ్డి సికింద్రాబాద్లో ఢిల్లీ రైలెక్కి అమ్మా నేను తెలంగాణ తల్లి కోసం ప్రాణాలు అర్పిస్తున్నా, నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఉత్తరం రాసి ఢిల్లీ ఎర్రకోట ముందు పార్లమెంటు సాక్షిగా ఉరుతాడుకు ఉయ్యాలలూగిన ఓ యాదిరెడ్డి నిన్ను మర్చిపోదు తెలంగాణ, మర్చిపోదు. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో యాదిరెడ్డికేద్దాము తెలంగాణ మాలా. దచ్చన్న దారిలో. ఓ అమరవీరులారా, మీరు తంగేడు పూలై వస్తారా? మేము బతుకమ్మ వేర్చుకుంటాము, పుట్టబోయే బిడ్డలకు మీ పేర్లు పెట్టుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీ రూపులు చూసుకుంటాం. ఓ అమరవీరులారా,
మీకు జోహార్లు అర్పిస్తున్నాం, మీకు జోహార్లు అర్పిస్తున్నాం. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా, దచ్చన్న దారిలో. జోహార్ తెలంగాణ మన వీరులకు. సూపర్ అన్న, జోహార్. చాలా బాగా పాడింది. మీరు మధ్యలో ఈ లైన్స్ చెప్తున్నారు చూసారా, అవును, అంటే ఇట్లా ఎదురెళ్ళిర్రు ఊరేసుకున్నారు వాఖ్యానం. అది ఆ వ్యాఖ్యానం అది చెప్తూ ఉంటే బాడీలో అంతా ఒక వైబ్రేషన్ వస్తుంది నిజంగా. అంటే అవన్నీ కళ్ళకి కనిపిస్తున్నట్టే ఆ సీన్ అంతా కూడా. అవును, అట్లా అలాగే చిత్రీకరించినాం, అట్లనే చిత్రీకరించినాం. ఈ దచ్చన్న దారిలో అని యాడ్ చేసిరు కదా, అంటే దానికి డెఫినేషన్ ఏంటన్నా? సో జస్ట్ ఫోక్, అది జస్ట్ ఫోక్ లైన్. అంటే దాని పర్టికులర్ గా మీనింగ్ ఏముండదు. దక్షుడు అని, దచ్చన్న అంటే దక్షుడు అని, శివుడు అని. ఓకే ఓకే, అట్లా దానికి దారిలో అని ఒక సెంటెన్స్ అట్లా తీసుకొని పాట నడిపించారు. అవును, నిజంగా చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. ఇంకా అసలు అంటే మీరు ఎట్లా వచ్చిర్రు అసలు? ఇప్పుడు మీరు ఒక కవిగా, రచయితగా, మీరు ఇప్పుడు గాయకులుగా మెదులుతా ఉన్నారు. అసలు మొట్టమొదట మీరు పాడిన పాట ఏంటన్నా? చెప్తా. ఇప్పుడు ఈ దచ్చన్న దారిలో పాట నేరనాల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. అవును, చూడండి. మీరు క్వశ్చన్ అసలు అంటే మీరు ఇప్పుడు పాడుతున్నారు, ఈ తరుణంలో మీకు కొనసాగుతుంది. అసలు మొట్టమొదట మీరు పాడిన పాట ఏంటి? అసలు ఎందుకు రావాలనుకున్నారు? ఈ యొక్క మొట్టమొదటి పాడిన పాట నాకు గుర్తు లేదు. గుర్తు కూడా లేదా? చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నారా? చిన్నప్పటి నుంచి పాడుతుంది. ఏ ఏజ్ నుంచి సుమారుగా? చాలా చిన్నప్పటి నుంచి, స్కూలింగ్ లో నుంచి. స్కూల్ అప్పటి నుంచే మొట్టమొదటి పాడిన పాట కూడా గుర్తు లేదు అసలు. మీరు ఓన్గా మీరు రాసిన పాట ఏంటన్నా? రాసిన పాట మాత్రం కట్నాల మీద రాసినాం. ఒక 2 లైన్లు పాడరా మాకు? కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్లకు సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా, నా కన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితిమా, నా కన్నా తండ్రి తాళి గట్టిన బావాగాడు బాయిలోన నెట్టినాడు, దయలేని అత్త మామ నరకానికి దోలినారు, బంగారు అవ్వా బంగారు సెల్లే చూడవే, నా కన్నా తల్లి బాయిలోన తేలుతున్నదే, నా కన్నా తండ్రి. ఇది అప్పుడు ఈ వరకట్నం చావులు ఎక్కువ ఉండేది, ఈ వరకట్నం గొడవలు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా నడుస్తుంది పాట. దాదాపు 97-6 ఆ టైంలో అనుకుంటా. ఎట్లా మీ అప్పుడు ఛానల్ ఉందా లేకపోతే జస్ట్ రికార్డింగ్ స్టూడియోలో? అప్పుడు ఛానల్స్, అప్పుడు యూట్యూబ్స్, ఇప్పుడు అప్పుడే ఎక్కడున్నాయి, ఇంకా జస్ట్ స్టూడియోలో రికార్డ్ చేయడం అంతే. క్యాసెట్సే కదా అప్పుడు. పెరిగింది ఎక్కడన్నా అంతా మీరు? కరీంనగర్ డిస్టిక్ హుస్నాబాద్ మండల్లో మీర్జాపూర్ గ్రామం. ఓకే. చదువుకున్నదంతా హుజురాబాద్. ఎంతవరకు చదువుకున్నారన్న? డిగ్రీ కంప్లీట్ చేసి. డిగ్రీ కంప్లీట్ చేసినాక కూడా మామూలు ఎవరికైనా ఏముంటుందంటే చదువుకున్నప్పుడు కొంత ఆలోచన అనేది మారిపోతుంది. అంటే అది మంచికో చెడుకో తెలియదు, కానీ ఒక స్టేజ్ వరకు చదువుకున్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన మొదలైపోతుంది. అంటే చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది కదా, నేను ఈ దిశగా వెళ్ళొచ్చు, ఇట్లా నా కుటుంబాన్ని పోషించవచ్చు, ఈ రకమైన ఆలోచనలన్నీ వస్తాయి కదా. మరి మీకెందుకు రాలేదు? ఇంకా ఒక ప్రజా కవిగా, ప్రజా గాయకుడిగా ఈ ఉద్యమాల పైన ఈ దిశగానే పాటలు రాసుకుంటా వస్తున్నారు. అసలు ఉద్యోగం కోసం ఎప్పుడు ప్రయత్నించలేదు, అసలు ట్రై కూడా చేయలేదు. ట్రై చేయలేదు అసలు. అంటే ఆలోచన రాలేదా, ట్రై చేయలేదా? వచ్చినా కూడా అసలు ఈ 10th అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఏదో ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఏదో తీస్తారని చెప్పి తీస్తారు కదా, అసలు అది కూడా తీయలేదు నేను. ఎందుకు అట్లా? అంటే అసలు ఆలోచన లేదా? అసలు ఆలోచన లేదు. అంటే అసలు ఉద్యోగం చేయాలి అని ఆలోచన. నేర్నాల కిషోర్ అన్న గమ్యం ఏంది అంటే ఏం చెప్తారు? మన గమ్యం మనం నిర్ణయించుకునేది కాదు. అంటే మనకంటూ ఒకటైతే ఉంటుంది కదా, గోల్ ఉంటుంది కదా, నా లైఫ్లో నేను గిది రీచ్ అవ్వాలి, గిది చేసుకోవాలని ఉంటుంది కదా. అట్లా మరి నేర్నాల కిషోర్ అన్నకి ఏమున్నది? ఇంకా కళారంగంలోనే కొనసాగాలి లైఫ్ టైం అంతే. కళామ తల్లి ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు ప్రయాణించడమే. ఎట్లా అన్న మరి ఫైనాన్షియల్గా ఇబ్బందులు కావా? చాలా మందిని ఇప్పుడు నేను మస్తు మందిని ఇంటర్వ్యూ చేసిన, కళాకారులను కానీ, గాయకులను కానీ, కవులను, రచయితలను, వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితేనే ఉంటాయి. ఆ విషయాలు కూడా ఆఫ్ ద కెమెరా చెప్పారు, ఆన్ ద కెమెరా కూడా చెప్పారు. పర్టికులర్గా మనకు డబ్బులు వచ్చేది ఏముండదు, మనం ప్రజలకు అంకితం చేసినాం, వాస్తవాలను చూపెట్టే విధంగా పాటలు రాస్తూనే ఇదే మన జీవితం అని చెప్పారు. దీనివల్ల వ్యక్తిగతంగా మీకేం లాభం ఉంటుందన్న? వ్యక్తిగతంగా ఎందుకు లాభం? అంటే ప్రజల పాటలు పాడి దాని నుంచి లాభం అనేది నేనైతే ఆశించాను. మరి మనం అంటే కుటుంబానికి కావచ్చు, మనకు కావచ్చు చేసుకోవాలి కదా మరి.
అవును. ఏంటిది డబ్బులు సంపాదించుకోవాలి, పోషణ కోసం కావచ్చు, ఒక వెల్ సెటిల్గా ఉండాలి అని ఉంటుంది కదా. ఇస్తే కంపల్సరీ అది నీకు కళాకారులు అంటే ఆదరిస్తారు, అంత నడుస్తుంది. మన ఏదో ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా రికార్డింగ్స్ నడుస్తూనే ఉంటుంది. చాలా బిజీగా ఉంటాం కదా. నా దగ్గర చాలా చాలా పెద్ద టీంనే తయారు చేసినాం నేను. ఓకే. నేను ఒక్కటి బతకడం కాదు, చాలా ఎంత ఉంటుంది, వందలాది మందిని తయారు చేసినాం తెలంగాణలో. వందలాది మంది కళాకారులని, వందలాది మంది కళాకారులను బయటికి రికార్డింగ్స్లలో కానీ స్టేజీల మీద కానీ ఎక్కియడం చాలా చాలా వరకు. తెలంగాణలో 25 లక్షల మంది పబ్లిక్లో నేను ప్రోగ్రామ్ చేసిన. 25 lakhs మెంబర్స్ వచ్చిన. ఎక్కడ అది? వరంగల్లోనే మహాగర్జన. ఇంకా దానికి ఈ పోషణకు, కుటుంబ పోషణకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. సరే అన్న, ఇప్పుడు మీరు ఉద్యమం నాటి నుండి వచ్చిర్రు, అక్కడి నుంచి మీరు పాటలు పాడుతూ వచ్చిర్రు కదా. అవును. ఏమైనా ఈ యొక్క రాష్ట్రంలో కానీ మొత్తం మన తెలుగు బిడ్డలల్లా మీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎక్కడైనా అనిపించిందా ఇన్నేళ్ళు 10 ఏళ్ల ప్రస్థానంలో మీరు అమరవీరుల గురించి గొప్పగా పాటలు రాసిరు, పాడిరు, మా ఉద్యమకారులకు, మా కళాకారులకు ఇంకా సరైన గుర్తింపు అనేది లభించలేదు అని ఎక్కడైనా అనిపించిందా? దేనివల్ల? ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఓకే, ఇంకా ఉద్యమకారులకు, కవులకు, రచయితలకు, గాయకులకు ఇంకా గుర్తింపు రాలేదు ఈ తెలంగాణలో అనిపించింది. ఇప్పుడు మొత్తుకుంటూనే ఉన్నారు కదా బయట, ఆ ఉద్యమకారులకు గుర్తింపు లేదని చెప్పి అంతా మొత్తుకుంటూనే ఉన్నారు కదా. నేను అయిందంటే అందరు నన్ను కొడతారు బయటకు పోయినాక. చాలా మంది నిరుత్సాహం లేదని మీకు కూడా అదే ఉన్నది కదా, చాలా మంది నిరుత్సాహం. నాకు తెలంగాణలో అసలు ఎక్కడ పోయిన నిర్మల కిషోర్ అంటే గుర్తింపు అనేది, గుర్తింపు అంటే నేను వ్యక్తిగతంగా అంటలేనన్నా, ప్రభుత్వం గుర్తించాల్సిన పని లేదు నిర్మల కిషోర్ని. ప్రభుత్వం గురించి తెలంగాణ రావడంలో నాది ఉడతా భక్తి ఇంత ఏదో ఉంది, ప్రభుత్వం ఏర్పడడంలో నాది ఎంతో ఉంది. ఆ ప్రభుత్వం నాకేదో చేయాలని నేను ఎప్పుడు ఆశించలే, కోరుకుంటలేను కూడా. అంటే మీరు ఇస్తే సరిపోతుంది, మీకు వద్దు అనుకుంటున్నారా? ముచ్చట లేదు నిజంగా అన్న. అస్సలు అంటే ఆర్ట్ఫుల్ గా చెప్తున్నారు, ఆర్ట్ఫుల్ గా వాళ్ళని అడుక్కునే వాళ్ళు కాదు నేను, వాళ్ళని అడుక్కునే వాడిని కాదు నేను. సరే ఇప్పుడు మీరు అడగకపోతుండొచ్చు, మీకు ఆలోచన లేకపోతుండొచ్చు, సరే ఏదో ఒక మూలన గుండెలో అనిపేదా ఎక్కడనో పల్లె అన్న పాటల నుంచి మొదలుకొని ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మీరు ఇంకా ఉద్యమాల పైన, ఉద్యమకారుల గురించి, అమరులైన కుటుంబాల గురించి పాటలు పాడుతూనే రాస్తూనే ఉన్నారు కదా, ఇంకా నాకు ఏదో తక్కువైందని ఎప్పుడు కూడా అనిపించలేదా? మీ గుండె, మీ మనసు ఎప్పుడు చెప్పలేదా? నో సార్, షూర్ డ్యామ్ షూర్. కాకపోతే ఒకటేంటంటే ఉద్యమంలో దెబ్బల పడి, పోలీస్ హాస్పిటల్లో పడి, ఆరోగ్యం క్షీణించి, జైల్లో చెంచల్గూడ జైల్లో అనుభవించి, అదొక బాధ అంతే. ఆ యొక్క సంఘటనలన్నీ గుర్తొస్తే బాధ అంతే. ఆ ట్యాంక్ బండి మీద చర్మం అంతా కాలిపోయి ఊడిపోయి గ్యాస్ట్రిక్ తోడు కొడితే అదొక బాధ అంతే. కేసులు ఉన్నాయన్న ఇంకా మీ మీద? ఎత్తేసారు, రాష్ట్రం ఏర్పడగానే కేసులు అనిపోయి. ఎన్ని కేసులు పెట్టారు దాదాపు నా మీద 83 కేసులు ఉండేది. ఎన్ని రోజులు ఉన్నారన్న రిమాండ్లో, జైల్లో? చెంచల్గూడ జైల్లో 13 రోజులు. 13 రోజులు వచ్చింది. కూసోరాలేదు, పడుకోరాలేదు. అంటే వాళ్ళంతా దెబ్బలేనా? మొత్తం తల నుంచి పాదాల దాకా. పడుకోనికి రాదు, వెన్నులో అంతా మొత్తం వాతలు ఉబ్బేసి, బాత్రూమ్ పోతే కూర్చోరాదు, కాళ్ళు ఇట్లా ఉబ్బిపోయి, చేయి తోటి తిందామంటే దగ్గర రాదు, చేయి కూడా రాదు. అంత ఘోరంగా కొట్టిరా? అంత ఘోరంగా. అంటే ఈ పాటలతోటి, ఈ రచనలతోటి మిలియన్ మార్చ్లో ట్యాంక్ బండ్ మీద పాడినాం, చూస్తున్నాం. ట్యాంక్ బండ్ మీద అంతా మొత్తం ముళ్ళకం చేసి, పోలీస్ పహారలో ట్యాంక్ బండ్ ఉంది, అసలు ఉద్యమకారులను ఎవరిని అడుగుపెట్టనియట్లేదు అని చెప్పంటే ఉన్నాం, మా టీం అంతా చూసుకుంటున్నాం ఇంట్లో. చలో బండి తీయండి, మనమే అది పోయి ఓపెన్ చేయాలని చెప్పేసి వచ్చి వైస్రాయ్ దగ్గర నుంచి వచ్చి డబ్బులు కొట్టుకుంటూ వచ్చి మార్కెట్ తనేసినాం. లాస్ట్ పాడి పోడుతున్న సమయంలో అంతా డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా 10 జిల్లాల నుంచి వచ్చారు. అప్పుడు అంత తిరిగి ఉన్నాం కాబట్టి అంత తెలిసి ఉంటుంది. ఒక పాట ఈ పాట పాడనుకుంటే వెహికల్ వరకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. చివరిలో చూస్తే మమ్మల్ని పట్టుకొని పోలీసులు ఇంకా కొట్టేసి, అందరు ఆంధ్ర పాలకులు, పోలీసులు, ఇంకెవడెవడో వాడేవాడు తెలియదు. కానీ ఒక అకున్ సబర్వాల్ మాత్రం ఇక్కడ వాకిటాకిల తోటి ఇక్కడ కొట్టిండు, అతన్ని మాత్రం గుర్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో పోలీసులు ఎవరెవరో. కేసులన్నీ పోయినాయి. ఇక బాధ ఎప్పుడైనా గుర్తొస్తుందా జైలు సంఘటనలు అవన్నీ కూడా?
వస్తుంది కదా, గుర్తొస్తుంది కదా, ఎందుకు రాదు. 13 రోజులకు పోయిన 13 రోజులు అంటే ఇప్పటికి నౌ స్టిల్ మెడిసిన్ వాడుతున్నాం దానికి. దెబ్బలక ఇప్పటికీ కూడా అంతే అంతే గుర్తు ఎట్లా మర్చిపోతుంది. అంత ఘోరంగా కొట్టిరానా? చెప్తున్నా కదా. అంతేనా? మామూలు కాదు. ఇక్కడ ఈడ వాకిటాకులతో కొడితే మొత్తం బ్లడ్ అంతా బట్టలు తడిచిపోయినాయి. మరి అంత దెబ్బలు తిని అన్ని బాధలు పడి అయినా కూడా ఇంకా ఎందుకన్నా పాట నాపుతలేవు? పాట ఎట్లా అవుతుంది? పాట మన ఒంట్లో ఉంది కదా, బ్లడ్లో ఉంది, ఒక ఆత్మలాగా, అంతే బయటికి అస్సలు. జీవితకాలం పాటతోనే స్టిక్ అయి ఉంటారు, అంతే కదా. పాట లేని నిర్మల కిషోర్ లేడు అసలు. పాటతోనే సమాజానికి నిర్మల కిషోర్ అనేవాడు తెలుసు. హుజురాబాద్కైనా, కరీంనగర్కైనా, హైదరాబాద్కైనా, తెలంగాణకైనా, గొప్ప ఎంతో పెద్ద ఎవరికైనా నిర్మల కిషోర్ తెలియదు. నిర్మల కిషోర్ పాట వల్ల తెలుసు. గుడంబ కుండబెట్టకే నిర్మల కిషోర్ రాసిండు కదా. కట్నాలు బార్డర్లో సైని కూడా నిర్మల కిషోర్ కదా. ఎట్లున్నవేనా పల్లె నిర్మల కిషోర్ కదా. పొడిసీటి పొద్దోలేల మంద నిర్మల కిషోర్ కదా. ఓ రైతన్న మా రైతన్న నిర్మల కిషోర్ కదా. అట్లా అట్లా పాటతోనే కానీ నిర్మల కిషోర్తో ఏం లేదు. నిజంగా అంటే మీరు పాడిన పాటలలో ఇంకా జనాలకు మైండ్లో ఉండేటిదంటే ఎట్లున్నవే నా పల్లె, పొడిసోటి పొద్దులే ఏలమంద, ఇవి అంటే అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇవి అయితే ఇప్పటికీ కూడా మైండ్లో రన్ అవుతాయి అందరికి, యావత్ తెలంగాణ మొత్తం తెలుసు. ఒకసారి ఆ పాట పాడరా అన్న. తెలంగాణ పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి బతుకు తెరువు లేక బొంబాయి భీమండి మస్కట్ దుబాయి పోతున్న పల్లె బిడ్డ ఒక్కసారి వందల వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ పల్లె బిడ్డ పల్లె గుర్తుకొచ్చి, తల్లి గుర్తుకొచ్చి, చిన్ననాటి స్నేహితులు గుర్తుకొచ్చి, ఆడిన ఆటలు గుర్తుకొచ్చి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి అని చెప్పి తలుసుకుంటాడు. నిన్ను ఇడిసి నేను పోయి శానా ఏండ్లు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మూల సుక్క ఒడువంగానే బాలసంతుల గంట నిద్ర లేపేది, మస్క సీకటిలోన మా పల్లె లేసేది, పచ్చని చెట్లల్ల పక్షుల కిలకిల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత, అమ్మలక్కాలంతా అలుకు పూతల వెంట, అమ్మలక్కాలంతా అలుకు పూతల వెంట, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మన్నెగుట్ట మైసన గుట్ట నడుమన రకపతి బోరెన్క నుంచి బగబగ సూర్యుడు బయటికొచ్చేది, తుకతుక పొయ్యి మీద కూర బూడికేది, సద్దిగట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి, ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది, ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, పైసలాట పల్లి సెండీల ఆట తొక్కుడు బిల్ల సిక్కుడు బుల్ల సిర్రెగోనె బొంగరాలు గోటీలు దాగిల్ల మూగిల్ల కోతి కొమ్మచ్చి టప్పాలాట సింత గింజలాడుతుంటే అవ్వ విలువంగానే ఇంట్లొచ్చి సేరేది, అవ్వ విలువంగానే ఇంట్లొచ్చి సేరేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, స్వామిగాడు సంపతిగాడు అశోకుగాడు అందరం కలిసి చింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టేదేలితే దడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, వానలు రాక కరువులు వస్తే కప్పతల్లాట ఆడేటోళ్ళము, ఆటకు వానమ్మ వలవల వడగానే పుడమి తల్లి పులకరించిపోయేది, పూనాస బట్టి మురిసిపోయేది, పుట్ల కొద్ది పంట పురుడు పోసేది, పుట్ల కొద్ది పంట పురుడు పోసేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, బడికి ఓనని మారాము చేస్తే బరిగలిరిగేటట్టు అవ్వగొట్టేది, ఎంత కొట్టినా వినకపోతే దూలానికి కోదండమేసేది, భూమక్క రాదక్క కట్లు ఇప్పేది, ఆఖరికి బడి తోవబట్టేది, ఆఖరికి బడి తోవబట్టేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలలు తెచ్చేది, కారీలు తెచ్చేది, కాళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చేది, కొత్త కొత్త డిజైను బట్టలు తెచ్చేది, మేరోళ్ళ కిషనుకు కుట్టుకు ఇచ్చేది, ఏసుకొని చూసి మురిసిపోయేది, ఏసుకొని చూసి మురిసిపోయేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి.
బతుకమ్మ పండుగ సంబరమంట పండుగకు మా అక్కలొచ్చేది సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మను పేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది ఆడుతూ ఉంటే చూడబోయేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి దసరా పండుగొస్తే మేకను కోసేది గౌన్లల్ల మల్లన్న కళ్ళు తెచ్చిచ్చేది పొద్దుగాలన లేసి పాల పిట్టను చూసి సాయంత్రము జమ్మి కాడికి పోయి అందరం కలిసి అలాయి బలాయి తీసి పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి దీపావళి వస్తే ఊరంతా దీపాలే సిచ్చుబుడ్డి పువ్వుల్ల నా చెల్లె నవ్వుళ్ళు కాకర పుల్ల బట్టి తమ్ము నాటలు చూడు ఓలి పండుగ వస్తే గోగు పువ్వులు తెచ్చి రంగు నీళ్లు చేసి సీసల పోసి అందరి మీద పోసి ఆనందపడేది అందరి మీద పోసి ఆనందపడేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి సంకురాతిరి పండుగ వస్తే చాలు బాబక్క మా సారక్క భాగ్యక్క మా సామన్న శోభనుగాడు నేను కలిసి సారక్క చెప్పేటి సాత్రాలు వింటూ సాపల నిండా సకినాలు పోసేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఉగాది పండుగకు మామిడాకులు తెచ్చి తోరణాలు గట్టి గుమ్మాలన్నిటికీ వేలాడదీసేది మామిడి పిందెలు తెచ్చి సింత పులుసు కలిపి బెల్లమేసి యాప పువ్వేసి చేదు తీపి ఒకరు చెడు రుచుల పచ్చడ చేసి కొత్త సాలుకు సాగు వాటు చేసేది కొత్త సాలుకు సాగు వాటు చేసేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి తల్లి నీ ఒడి ఇడిసి పెట్టిన కంటికి పుట్టేడు శోకం పెట్టిన బతుకు తెరుబుకై బాట పట్టిన పొట్ట సేత బట్టి పట్నం వచ్చిన యాడున్న గాని నిన్ను మరువనమ్మ ప్రేమగల్ల పల్లె తల్లి రోమాయమ్మ ప్రేమగల్ల పల్లె తల్లి రోమాయమ్మ నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నిజంగా ఈ పాట వింటే ఎవరన్నా అట్లా ఊరొదిలి పోయిన వాళ్ళు మళ్ళీ ఊరికి వస్తాటారు అన్న అట్లా రావాలని రాసిరా ఈ పాట షూర్ అంతే కదా నిజంగా అంటే అన్ని గుర్తొస్తున్నాయి ఒక్కసారి ఎన్ని డబ్బులు సంపాదించుకొని మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఇప్పుడు మీరు పాడుతున్నంతసేపు నాకు బట్టలు కొత్త బట్టలు తెస్తే మేరోళ్ళ కిచెన్కి ఇచ్చేట మా ఊర్లో ఇట్లా మేరోళ్ళ కిచెన్ అనేటి ఆయన ఉండే ఆయనకే మేము బట్టలు ఇచ్చేది అవునా అన్ని గుర్తొస్తున్నాయి నిజంగా ఓకే ఒక్కసారి ఇక మళ్ళా పల్లె వాతావరణం అంతా ఆలేరు దగ్గర మాటూరు అంతా మొన్న ఒక తమ్ముడు ఆలేరు దగ్గర అన్నాడు ఇంటర్వ్యూ అవునా అయితే దుబాయ్ మస్కట్ అక్కడి నుంచి ఫోన్లు చేస్తారు చాలా మంది అవును అన్న మేము అసలు ఊరికి పోవాలంటే మాకు 10-20 వేలు తప్పితే అన్న మీ పాటేసుకొని వింటాం కదా మాకు వీసా కూడా అట్లా కూడా అంటారా పాటేసుకొని వింటాం మాకు ఊరికి పోయొచ్చినట్టు అనిపిస్తుంది అన్న అని చెప్పి ఫోన్ చేసి నిజంగా ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తాయి కదా అన్న ఒక్కసారి కళ్ళం కూడా ఇప్పుడు మీరు పాడుతున్నంత సేపు రూములలో డ్యూటీకి పోయొచ్చి రూమ్లో పాట వినుకుంటూ ఏడుస్తామన్నా అని చెప్పి నిజంగా కళ్ళెంబడి నీళ్ళు గారితే అట్లా ఊరు వదిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఎట్లా వచ్చిందన్న థాట్ ఎట్లా వచ్చింది అసలు ఇట్లా రాయాలి పల్లె మీద ఇంత అద్భుతంగా యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పినవన్నీ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి ఆ చిన్ననాటి కాలంలో ఆ సకినాలు కావచ్చు కోతి కొమ్మ ఆట కావచ్చు మళ్ళీ మీరు తీసుకున్న పేరు కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి సంపతి గాడు అనుకుంటా సంపత్ గాడు ఉన్నాడు ఊరిలో స్వామి గాడు ఉన్నాడు ఊరిలో అశోక్ గాడు అందరు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు అంత దాంట్లో కవిత్వం ఏం లేదు కల్పితం ఏం లేదు వాస్తవం మన్నె గుట్టు ఉంది మైసన గుట్టు ఉంది సింతలబాయి ఉంది అదే సింతలబాయిలో నేను ఈత నేర్చుకున్నా ఇదే స్వామిగాడు ఉన్నాడు సంపత్ గాడు రాధక్క భూమక్క ఉన్నారు కిషన్ మేరోళ్ళ కిషన్ చనిపోయాడు దాంట్లో ఏమీ కల్పితం లేదు అంత జీవితం అంతే చాలా బాగా అద్భుతంగా ఉంది ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అన్న కొత్తగా పాట దేని మీద రాయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ దచ్చన్నదారిలో పార్ట్ 2 ఉంది ఇంకొక ఆరుగురు అమరవీరులను తీసుకొని ఇంకొక 6 అమరవీరులు మళ్ళీ పేర్లు చెప్తారా ఎవరిపైన మళ్ళీ చేస్తున్నాం ప్రవీణ్ నాయక్ ఈశాంత్ రెడ్డి చైతన్య అని మంత్రి నగరం ఇంకా ముగ్గురుని తీసుకోవాల్సి ఉన్నది సేమ్ అంటే ఇదే ఫార్మేట్ లో ఉంటుందా లేకపోతే
సేమ్ ఇదే ట్యూన్లో సన్నదారిలో కాకపోతే వీళ్ళ పేర్లు వస్తాయి. వీళ్ళ పేర్లు వస్తే వీళ్ళు చేసిన ఆత్మ బలిదానం గురించి యాడ్ చేస్తూ రాస్తారు. అవును. ఎట్లన్నా యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా మీకేమో ఇప్పుడు ఛానల్లో మీరు అప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మేము ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసినాము. చాలా రోజులు కళారంగంలో ఉన్నాం, సినిమా రంగంలో ఉన్నాం, ఈ ఉద్యమంలో పడి ఉన్నాం. కానీ సపరేట్ ఇది మొన్న జస్ట్ ఒక వన్ ఇయర్ అట్లా స్టార్ట్ చేసినాం అంతే. పాటలు కూడా ఎక్కువ చేయలేదు. మా పాటలు అందరూ వేరే వేరే యూట్యూబ్ వేరే వేరే వరదల్లో అవును. మనం ఈ మధ్యలో స్టార్ట్ చేసినాం. ఇంకా ఇట్లనే మొత్తం పాటలతోనే కొనసాగిస్తారు ఇక అంతా కూడా. అంతే కదా. ఏమైనా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయన్న? ఏం లేవు, అసలు ఏం లేదు. ఇక వ్యాపారం ఏం చేస్తుంది, ఇంకా పాటలే కదా. మొత్తం పాటలతోనే. పొలిటీషియన్స్కి ఏమైనా పాటలు రాసే ఆలోచన ఉందా అన్న? రాజకీయ నాయకులకు పిలిస్తే ఇప్పుడు, ఎందుకంటే మీ యొక్క రచన గురించి వెళ్ళి మీ యొక్క పాట గురించి వెళ్ళి అందరికీ తెలుసు, యావత్ తెలంగాణ కూడా. ఇప్పుడు చాలామంది అట్లా వచ్చిన ఉద్యమకారులే, ఇక వాళ్ళ పేర్లు మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. పొలిటీషియన్స్కి చాలామంది కూడా పాటలు రాస్తున్నారు. కొందరు ఇంటర్నల్గా రాస్తున్నారు, కొందరు బయట కూడా రాస్తున్నారు. అట్లా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా ఎవరైనా ఆఫర్ చేస్తే? సో చాలా తక్కువ నేను అట్లాంటివి రాయడం. ప్రజలకు ఉపయోగపడేటి రాస్తుంటా, ఎక్కువ రాస్తుంటా. అన్ని 14 ఏళ్ళు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో అంత రాసినాం, అంత పాడినాం, ధూమ్ధాంలో పాడినాం. కానీ ఎవరి మీద అయితే వ్యక్తిగతంగా అయితే ఎవరి మీద పాడలేదు. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు దగ్గరుండి చూసారు, కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు. వాస్తవానికి వదిలేస్తే పాల్గొనడే మెయిన్ కీలకమైన ఉద్యమాన్ని ముందుంటూ నడిపించిండు. ఒప్పుకోవాల్సింది కదా. ఒకవేళ కేసీఆర్ గారి పైన పాట రాయాలి అని నిర్నాల కిషోర్ అన్నకు బీఆర్ఎస్ తరపున ఏమైనా ఆఫర్ వస్తే రాస్తారా? మిమ్మల్ని అడుగుతాడా? నన్ను అడుగుతాడా? అడుగు, మనం రాస్తారా? అడిగితే కదా రాస్తారండి. మనం అనుకుంటే ఎట్లా? వారిని అడుగుమను. మీరైతే రెడీగానే ఉన్నారు కదా. నేను రెడీగా లేను, అడగడానికి వారు రెడీగా ఉన్నారు అన్నట్టు నాకు కొన్ని తెలిసినాయి, అందుకే నేను అడుగుతాను. అడుగు, మనం సమాధానమే చెప్తారా లేకపోతే రాస్తారా? లేదు అడిగితే కదా. అడిగితే తెలుసు. రాస్తా రాయనా అని చెప్పి నేనెట్లా అడగక ముందు నేనెట్లా అంట కదా. వెతుకుతుర్రట మళ్ళా ఒకసారి వెనకటి నుంచి వెళ్ళి. మస్తు మంది ఉన్నారు రాష్ట్రాలు, తెలంగాణ. నిర్నాల కిషోర్ ఉన్నాడా? మస్తు మంది ఉన్నారన్న, కానీ నిర్నాల కిషోర్ ట్యాగ్ నిర్నాల కిషోర్కి ఉంటుంది కదా, మీ ట్యాగ్ మీదే కదా. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న వాస్తవానికి మీరు అమరవీరులను తలుచుకొని ఆ పాట రాసిరు దచ్చన్న దారిలో అని. ఓకే, ఇంతవరకు ఫైన్. మనం అనుకున్న, మనం కలగన్న తెలంగాణ లాగానే ఉందంటారా ఇప్పుడు తెలంగాణ? ఓపెన్గా చెప్పండి. అంటే ఒక ప్రజా గాయకుడిగా, ప్రజా కవిగా, ఈ తెలంగాణ బిడ్డగా సస్యశ్యామలంగా ఉందనుకుంటున్నారా తెలంగాణ? సస్యశ్యామలం అనేది కింది స్థాయి ప్రజానికం, రైతులు, పేదలు బాగుపడ్డం అప్పుడే కదా సస్యశ్యామలం అనేది. నీకు వ్యాపారస్తులు లేకపోతే నగరాలు అది కాదు సస్యశ్యామలం. గ్రామాలు వరదలేనప్పుడు, గ్రామంలో ఉండే రైతు, కూలీలు, పేదలు, విద్యార్థులు ఈ ఆనందంగా ఉన్నప్పుడు అది సస్యశ్యామలం అనేది. ఏదో నగరాలు, లైట్లు, ఏదో వెలుగు జిలుగులు, కంపెనీలు, ఇవి కాదు. వెలుగు జిలుగులు, కంపెనీల మూతలు, గొట్టాల పొగలు, ఇది కాదు. అంటే ఇంకా అది కాలేదు అంటారు. సో సస్యశ్యామలంగా అవ్వలేదు అంటారు. తెలివిగా సమాధానం చెప్తారా? నేను అడిగిన దానికి నాకంత ఆన్సర్ చెప్తలేరు మీరు. నాకంత తెలివి లేదు. అరే మీకు తెలివి లేదే మీరు ఇన్ని పాటలు రాస్తారా, ఇన్ని పాటలు పాడతారా అన్న? పాటలు పాడే వరకే ఉంది. ఈ రాజకీయం ఇదంతా వాళ్ళతో మాట్లాడడం దాంట్లో అంతా పోలేం మనం. ఇన్వాల్వ్ కావద్దు అసలు అందులో అనుకుంటున్నారా? అన్న చెప్పిండు గద్దరన్న, ఏదో కురుక్షేత్రం పెండలో పురుగు పోయి తిరుగుతుందని. లోపల పెండ లోపల అంతా తిరుగుతుంది పురుగు. పోయి దాంట్లో ఏమన్నా ఉంటే తిని వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఏంది వచ్చినప్పుడు చూస్తే దానికి ఏం అంటదంట. అసలు అది పోయినట్టు కూడా తెలియదండి. అట్లాంటి రాజకీయాలు లేవు ఇప్పుడు. ఒకసారి పోయి బయటకు వస్తే అంతేదో పూసుకొని వచ్చినట్టు అయితమా? అటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు అంటారు. అట్లా అందుకనే సో అందులో అసలు ఏలు పెట్టవద్దు అనుకుంటారా? అట్లా. గద్దరన్నకు మీరు మంచిగా దగ్గర ఉండే కదా అన్న? చాలా ప్రేమ ఉండే నా మీద గద్దరన్నకి. ఈ ఎట్లున్నవే నా పల్లె పాట అంటే అసలు గద్దరన్నకు చాలా ఇష్టం. బాధ అనిపించిందా బాగా అన్న చనిపోయినప్పుడు? అన్న చాలా అసలు ఎక్స్పెక్టేషన్ అది ఉండేది, పార్టీ పెట్టాలి, ఇంకేదో చేయాలి ప్రజలకు, అది అట్లా ఉండే.
దాదాపు ఇంకా 15 నెలలు బతుకుతా ఈజీగా అన్నట్టు ఉండే చెప్పేవాడు. సడన్గా జరిగిపోయింది అట్లా. ఆ చనిపోయే ముందు కూడా మీకు చెప్పిండు అంటే పార్టీ పెట్టాలి మనం ఏదో కొత్తగా చేయాలని చెప్పి. అవును. ఏదైనా గద్దరన్న పాట ఒకటి పాడతారా మా కోసం, ఒక 2 లైన్లు? నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులార, నారే జజ్జంక జనం అంటూ జజ్జంక జన్నంటూ జనం పాట పాడుతాను, రేలారే రే అని రేలా పాట పాడుతాను, మీ పాటల్లో పదమునవుతను మాయమ్మాలార, మీ పాదాలకు గజ్జెనవుతను మాయమ్మాలార, రాగం కూడా అట్లే తీస్తున్నారన్న, రాగం కూడా అట్లే తీస్తున్నారు. నిజంగా గద్దరన్న లేకపోవడం అనేది అది లోటు ఎప్పటికీ ఉండిపోతుంది తెలంగాణ. తీరని లోటు గద్దరన్న లేకపోవడం, మళ్ళీ అటువంటి వ్యక్తి రావడం అంటే ఇక అది అన్నకే సాధ్యం అది కదా. మళ్ళీ ఆయన్నే పుట్టి రావాలంతే. అంతే. ఒకవేళ నిజంగా అటువంటి ఎవరు భర్తీ చేయలేరు. నిజంగా ఎందుకు భర్తీ చేయలేకపోయినా, నిజంగా వాస్తవానికి ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక హీరోని చూస్తే ఆ హీరో ప్లేస్లో ఇంకొక హీరో రాగలుగుతాడు. ఓపెన్గా మాట్లాడుకుంటే మనం సింగింగ్ అంటే మామూలుగా ఫైటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పొలిటికల్గా చూసుకున్నా కూడా ఎవరో ఒకరు కొత్తగా వస్తూనే ఉంటారు. ఎవరు రాజశేఖర్ కంటే గొప్పలు లేరు అని అనుకున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ అంతటి ఆదరణ వచ్చింది వాస్తవానికి కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చిండు ఆంధ్రాలో. అన్ని రంగాల్లో రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నప్పుడు ఈ తెలంగాణ సాహిత్యంలో, తెలంగాణ జానపదంలో, తెలంగాణ ప్రజా గాయకుల్లో గద్దరన్న ప్లేస్ని ఎవరు ఎందుకు రీప్లేస్మెంట్ చేయలేకపోతారు? అంటే ఆ నిజాయితీ లేదా, లేకపోతే అంతటి ప్రతిభ లేదా? గద్దరన్న అసలు అది అప్పటికప్పుడు పాట అల్లగలడు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మూమెంట్లో పాట రాయగలుగుతాడు. అల్లగలడు అంటే ఆసువుగా అల్లగలడు. ఆ నిబద్ధత ఉంటుంది ఆ కళారంగం, ఆ పాట మీద కానీ, ఆ పేదల మీద కానీ, దాని మీద ఒక ప్రేమ, ఒక అనురాగం, ఆ కట్టుబాటు అనేది ఒకటి ఉంటుంది. అది సాధ్యం కాదు ఎవరికి. అదే ప్రతిభ అంటారు ఇక అదంతే. అవును అవును. అంటే ఏ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్ పైన ఇప్పుడు ఒక పాట కావాలంటే చేసేస్తాడా, రెడీ చేస్తాడా? అంతే. నేను కూడా ఒక సాంగ్ ఏదో విన్నా, అంటే నాకు తెలిసి ఇటువంటి సాంగ్ కూడా ఎవరు రాసి ఉంటారు. చెత్తకుండి మీద కూడా పాట రాసిండు. జస్ట్ అన్ని అంశాల మీద ఉంటాయి అసలు. అంటే మామూలుగా జనాల గురించో, ప్రజల గురించి, కష్టాల గురించి రాయడమే కానీ కుండి మీద, గట్ట మీద, బాత్రూమ్ లో ఉండే కుండి మీద, చాలా వాటి మీద అట్లా అటువంటి వాటిపైన కూడా పాట రాయాలంటే వీటి మీద పాట కూడా రాయవచ్చా అని ఆలోచన వస్తుంది. ఆలోచించలేము ఎవరు తాట రాదు. అవును. మళ్ళీ దాన్ని వర్ణిస్తూ. అవును. నేను ఆ పాట విన్నా ఒకసారి, అంటే సడన్ గా అనుకోకుండా పాట తర్వాత పాట ప్లే అవుతుంటే విన్నా. కుక్క పిల్లను దగ్గరికి తీసుకొని చెత్తకుండి చేర్చుకుంది తల్లి సాకింది అని రాసిండు. ఆ థాట్ ఎట్లా వచ్చింది అసలు గద్దరన్నకు అని అనిపించింది. అదే మరి గద్దరన్న అంటే. అందుకే ఎవరు రీప్లేస్మెంట్ చేయలేరు. సరే, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన నడుస్తుందన్న. కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని కొందరు అంటారు. కొంతవరకు కొత్త నాయకుడు, యువ నాయకుడు బాగుంటుందని అనుకుంటున్నారు. ఒక ప్రజా గాయకుడిగా, ప్రజా కవిగా, ఉద్యమకారుడిగా చెప్పండి. అంటే కొన్ని ఉచితాలు పెడుతున్నారు కదా, అంటే జనరల్ సబ్జెక్టు, ఇందులో పొలిటికల్ ఏం లేదు. ఉచితాలన్నీ కొన్ని ఇవ్వడం వల్ల నష్టమే అంటున్నారు. ఫ్రీ బస్సు ఇవ్వడం రైట్ అయినా రాంగా? ఇప్పుడు మన పాటలకెళ్ళి వస్తున్నాం గద్దరన్న వచ్చేయండి, ఇది నాకు సంబంధించిన విషయం, ఇది ఇష్యూ. గద్దరన్న పాటలు ఇదంతా సడన్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయాను. ఎట్టో రెండింటికి సంబంధం లేకుండా తీసుకపోతే నేను ఎట్లా డైవర్ట్ కావాలి, ఎట్లా చెప్పాలి అవన్నీ కానీ స్కిప్ చేసేసారు మంచిగా. ఇది పాయింట్, అసలు పాయింట్. నాకు ఎక్కువ పరిచయం లేదు రేవంత్ రెడ్డితో. నాకు ఏదో 2-3 సార్లు కలిసినా, మాట్లాడినాం అంతే. అందశ్రీ గురించి ఏం చెప్తారన్న? నాకు మాటలే లేవు నా దగ్గర, అసలు మాటలు లేవు. అందశ్రీ కోసం మాట్లాడంత అని కాదు నేను. అంటే అంత గొప్పడు అంటారా? నేను కాదంటున్నా, అంటే మాట్లాడలేదు, లేదు అసలు లేదు అంటే నా దగ్గర మాటలు లేవు. మీరు పొగుడుతుర్రా, పొగడతలేరా, వదిలేస్తుర్రా, అర్థం కూడా అవుతలేదన్నా. అవునా? అట్లీస్ట్ ఒక క్లారిటీ ఇవ్వండి. ఏమి
అందశ్రీ గురించి వెళ్ళి మీ అభిప్రాయం నా దగ్గర ఏం లేదంటున్నా కదా. ఏం లేదా? గద్దరన్న గురించి అడిగితే చెప్పారు కదా. అవును, మరి అందశ్రీ గురించి ఎందుకు చెప్పలేకపోతారు? ఏం లేదు కాబట్టి చెప్పలేక. సరే అన్న, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా మర్చిపోయి ఇంకా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా కూడా మర్చిపోలేనిది ఏంటంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయింది తెలంగాణ ఉద్యమం. అందులో మలిదశ ఉద్యమం అనేది చాలా కీలక పాత్ర పోషించింది. అవును, ఆ ఉద్యమంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏది అంటే ఏం చెప్తారు? ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఈ తెలంగాణ కోసం 2019-8 పాట రాసినాను. ఇదంతా బాగా పార్టీలు లేవు, ఏం లేవు, అసలు ఇవేవి లేవు, అసలు రాజకీయంగా ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలే, ఏమి లేదు. అప్పుడే అంతకుముందు ఈ తెలంగాణ ఉద్యమం 69 చదవడము, అవి చదవడము, ఈ వీళ్ళు అంత 96 నుంచి జనసభ అట్లాంటివి అక్కడిక్కడ సభలు పేపర్లలో చదవడం, అప్పటి నుంచే రాసినాను నేను. తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొద్దు ఒడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ. తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొద్దు ఒడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ అని చెప్పి అప్పుడే రాసినాం. 99లో రికార్డ్ అయింది. ఇది రికార్డులో వాడిన క్యాసెట్లో రిలీజ్ చేసినాం. తర్వాత ఈ సినిమాలు రాద్దామని చెప్పి పాటలు బాగా హిట్ అవుతున్నాయి కదా మంచిగా అని చెప్పి సినిమాలలో నేను ఎందుకు రాయనని చెప్పి హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చి సినిమాలలో రాస్తున్న తరుణంలో ఈ ఉద్యమం 2 నుంచి గుడంబకుండ బెట్టకే గండిపేటక్క ఊరు మాడదర సినిమా. గుడంబకుండ బెట్టకే గండిపేటక్క, వాళ్ళు గుద్దుకొని వత్తరే గండిపేటక్క, పోలీసోళ్ళత్తరే గండిపేటక్క, నిన్ను పొల్లు కొడతారే గండిపేటక్క, మహిళ మండలొస్తదే గండిపేటక్క, నీ మైల పోలు దిత్తరే గండిపేటక్క, ఆప్కారోళ్ళత్తరే గండిపేటక్క, జీబులేసుకొని పోతారే గండిపేటక్క, గుడంబకుండ బెట్టకే గండిపేటక్క, వాళ్ళు గుద్దుకొని సత్తరే గండిపేటక్క అని చెప్పి అప్పుడు గుడంబ బాగా విస్తృతంగా ఈ పాటకి రెమ్యునరేషన్ అదంతా నారాయణమూర్తి గారి సినిమాలో అప్పుడు ఎంత ఇచ్చారో చాలా రోజులతో అవుతుంది కదా, ఏదో తక్కువ అంతే నార్మల్. ఇంకా రెమ్యునరేషన్లకు అప్పుడు ఏదో ఫస్ట్ సినిమా అందులో అవకాశం వస్తేనే చాలా గొప్ప మద్రాసు తీసుకెళ్ళి పాడిపించారు. చాలా చాలా గొప్పగా రికార్డింగ్ అక్కడ ఉండే మద్రాసులో పాడి. ఈ రాస్తున్న క్రమంలో ఈ తెలంగాణ ఈ పార్టీలు రావడం అవి అంతా ఈ పాటలు సినిమాలన్నీ ఇడిచిపెట్టేసినాం. చాలా అప్పుడప్పుడే వస్తున్నాయి. కోటి గారికి కోటి మ్యూజిక్లో రాసినాం, ఎస్ఏ రాజ్ కుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల పడుతుంది. ఇంకా రాస్తున్న క్రమంలో ఈ ఉద్యమంలో ఫుల్ టైం ఇటే చేసినాం. సినిమాలు మొత్తం పక్కకు పెట్టేసినాం. కానీ అటు పోయింటే ఇప్పుడు నేర్నాల కిషోర్ అన్న లైఫ్ ఇప్పుడు ఇంకో లాగా ఉంటుండే. ఎట్లుండనో తెలియదు కానీ అంటే ఇప్పుడు ఉద్యమంలో మీరు అంతా అంకితం చేయాల్సింది ఏముంటుంది అన్న, ప్రజలకి అంకితం చేయాలి, ప్రజా పాటలు పాడాలి, దానికి స్పెషల్గా డబ్బులు వచ్చేది ఏముంటుంది, ఏదైనా ప్రోగ్రాంలు చేస్తే ఆడ మీకు ఎవరైనా ప్రేమతోటి ఇవ్వాల్సిందే. కానీ సినిమా ఫీల్డ్లోకి వెళ్తే మంచి లైఫ్ ఉంటుండేనేమో కదా, ఒక రచయితగా, ఒక గాయకుడిగా మేబీ. కాకపోతే ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి రాష్ట్రంలో మనం ఒక భాగస్వాములమైనాం. ఇప్పుడు చదువుకునే పిల్లలకు మనది ఒక క్వశ్చన్ ఉంది, ఎవరు ఈ నేర్నాల కిషోర్ అనేది, ఎట్లున్నాయి నాపాలి, ఈ రచయిత ఎవరు, ఈ కవి ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. ఒక పుస్తకంలోకి ఎక్కగలిగినాం. అంటే అట్లా వచ్చే అద్భుతమైన జీవితం కంటే ఇదే గొప్పదంటారా? చాలా గొప్పది కదా. ఓకే, ఒక రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమంలో పాలు పంచుకుందాం అంతో కొంత అనేది ఒక ఇంకా ఈ హంగుల కింద రంగుల కింద ఇది చాలా గొప్పది అనిపిస్తుంది. ఇది గొప్పది అంటే వాస్తవానికి మనం ఎన్ని డబ్బులు సంపాదించుకునేది మనకు ఉండే ఒక మంచి పేరు అనేది ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది ఆ డబ్బులతో పోలిస్తే. కానీ ఎప్పుడైనా బాధ అనిపించింది అనవసరంగా ఈ ఉద్యమంలోకి వచ్చి ఈ ప్రజల మధ్యలో లేకపోతే పోరాటంలో నా జీవితం సగం టైం వేస్ట్ అయిపోయింది అని? ఎందుకంటే అన్ని ఇప్పటికీ ఆనాడు జరిగిన పోరాటంలో మిమ్మల్ని కొట్టిన దెబ్బలకి మీరు ఇప్పుడు కూడా మందులు వేసుకుంటారు అంటే ఎప్పుడైనా అనిపించిందా? పోరాటంలోకి వచ్చిందని బాధ అనిపించలేదు. అది నాకై నేను పాటలు రాస్తూ నాకై నేను స్వతహాగా వచ్చినాను. కానీ ఆ పాటలు కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి. కాకపోతే పోరాటంలో కలిసి ఉన్న దగ్గరి వాళ్ళు
చేసిన ఏమంటారు దాన్ని మోసాలా ద్రోహాలు అవే బాధ అనిపించినాయి. పోరాటంలో పాల్గొన్నందుకు ఎప్పుడు బాధ అనిపించలేదు, నమ్మిన వాళ్ళు ద్రోహం హ్యాపీగా ఉంది. ఎవరు ద్రోహం చేసి నమ్మిన వాళ్ళ ద్రోహాలే కొంచెం బాధ అనిపించింది. ఎవరు ద్రోహం జస్ట్ అది కూడా కొంచెమే, అది కూడా పెద్ద నేను దాన్ని కూడా తీసుకోలే. అంటే మీ తోటి రచయితలు గాయకులు వాళ్ళేనా? పెద్ద పెద్ద మనుషులే అనుకుంటా, అంటే పెద్ద పెద్ద మనుషులని ఉన్న తెలంగాణలో పెద్ద పెద్ద మనుషులు అనుకునేవాళ్ళు, అనుకునేటోళ్ళు వాళ్ళు అట్లా చేసిరా? అంటే ఎట్లా ఈ యొక్క రచనా పరంగా ఈ గాయం పరంగా ఈ దశగా దెబ్బేసారా లేకపోతే మీ వ్యక్తిగత జీవితానికి దెబ్బేసారా? మీరు ఎట్లా వాళ్ళ పేరు చెప్పారని అర్థమవుతుంది, అట్లీస్ట్ ఇదన్నా చెప్పండి. తెలుసు, తెలిసిన వాళ్ళు అందరూ తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. పెద్ద అంత అవసరం లేదు. ఉద్యమంలో పాట వేల వందల మంది కవులు కళాకారులు తెలంగాణ కోసం పుట్టుకొచ్చారు. పాటలు ఉసిళ్ళ పుట్టలలో ఉసిళ్ళయి పుట్టుకొచ్చినాయి. వందలాది వేలాది పాటలు, చిన్న చిన్న పిల్లలు గోసులు పెట్టుకొని ధూమ్ధామ్ ఆడారు. తెలంగాణలో పల్లెన ధూమ్ధామ్ లేని రోజు లేదు. పాటలతో తెల్లారింది తెలంగాణ, పాటలతో పయనించింది తెలంగాణ. కృష్ణా గోదావరిలాగా పాటలు తెలంగాణ తల్లిని తడిపినాయి. అమరుల త్యాగాలు, కళాకారుల రాగాలు, విద్యార్థుల పోరాటాలు తెలంగాణ రాష్ట్ర మూలాలు. 2004లో నేను పాడిన ఒక ఎలమంద పోరడు పాట లక్షలాది మందిని కదిలించేసింది. చిన్న పోరగాడు ఉద్యమానికి కదులుతూ పోతుండంట, మనం ఎందుకు పాల్గొనొద్దని చెప్పి పొడిసేటి పొద్దోలే ఎలమంద పోరు దారెంట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టే ఎలమంద చెరువెందుకెండిందో చెప్పమంటున్నాడు వాగు వంకలు తిరిగి ఊసూరుమన్నాడు బీడు భూముల చూసి ఎదను బాదుకుండు బీడు భూముల చూసి ఎదను బాదుకుండు బక్క గొడ్ల చూసి ఎలమంద వాడు ఎక్కెక్కి ఏడ్సిండు ఎలమంద దిక్కు తోసక బిడ్డ ఎలమంద వాడు దిగులుతో కూసుండు ఎలమంద పొడిసేటి పొద్దోలే ఎలమంద పోరు దారెంట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టే ఎలమంద కొడుక తిందూరార బుక్కేడు అంటే తెలంగాణ రానిదే ముద్ద ముట్టానండు తల్లి తెలంగాణ పాట వాడు మండు తెలంగాణతో మనకు ఎలమంద పేగు బంధముందన్నాడు ఎలమంద మంకు పట్టు బట్టి ఎలమంద అమ్మ మాట తీసుకుండు ఎలమంద పొడిసేటి పొద్దోలే ఎలమంద పోరు దారెంట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టే ఎలమంద కలుపులు తీసేటి కూలి అక్కలకు నాగన్లు దున్నేటి రైతు బిడ్డలకు తన నోట తెలంగాణ పాట నేర్పుతుండు తెలంగాణ ఉద్యమం దండు లెక్కస్తుంటే జెండెత్తుకొని వీడు ముందురుకుతున్నాడు మీటింగు కాడుండి ఎంత పిలిసిన రాడు ఆ ముచ్చట్లు విన్నడు ఎలమంద ఇల్లు జాడలే మరిసిండు ఎలమంద ఇక ఏడ చూసిన వీడ ఎలమంద ఊరంతా పోరు రాజేస్తుండు ఎలమంద. నిజంగా చాలా బాగుందన్న ఆ లాస్ట్ లైన్. తల్లి తన ఒడిలోన నిద్రబొమ్మంటుంటే పండు ఎన్నెలతోటి బాసలాడుతుండు తెల్లారేసరికి తెలంగాణ రావాలండు తెల్లారేసరికి తెలంగాణ రావాలండు వాని సంబరం చూసి ఎలమంద తల్లి ఎగిరేసి ముద్దాడే ఎలమంద తెలంగాణ సాధనకే ఎలమంద పల్లె తల్లి ప్రతినబూనే ఎలమంద పొడిసేటి పొద్దోలే ఎలమంద పోరు దారెంట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టే ఎలమంద. లక్షలాది మందిని కదిలిచ్చింది. నిజంగా ఈ పాట అసలు ఒక ఊపిడి ఊపింది అని చెప్పొచ్చు. చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలను నేర లక్ష్యం మీ పాట వల్ల మాకు ఇన్ని వేల ఓట్లు ఇన్ని లక్షల ఓట్లు వచ్చినాయని చెప్పి అట్లా పాట మొత్తం కదిలించేసింది అది గూడంజన్ రాసినటువంటి పాట 2006లో రికార్డింగ్లో పాడినది.
రాజనవర 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 రాజనవో రైలపురం రాజన మా తెలంగాణ రాజన పుడితొక్కడి సత్తె రెండు రాజనవర రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవర రాజన పుడితొక్కడి సత్తె రెండు రాజనవర రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవర రాజన గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న సేను వాయ సెలక వాయ ఇట్లాంటి పాట అప్పుడు వీడియో సాంగ్ కూడా చేసినాం దీని మీద డాన్స్ కూడా ఎగిరి దుంకేది కదా చేసినాం చాలా ఈ పాట ఇందాక చెప్పిన వరంగల్లో మహాగర్జనలో 25 లక్షల సభలో పాడుతుంటే ఆ జనం ఎగురుడుకు అదంతా ఎస్పీ పైకి వచ్చి సార్ ఆపండి ఈ పాట ఆపండి సార్ అక్కడ మొత్తం తొక్కిసలాట అయితే చచ్చిపోయేటట్టు అంత ఉర్రూత లూగించేటట్టు పాట ఉన్నది. ఒక్కొక్క సంఘటన చెప్తాను. కాగజ్ నగర్లో మేము ధూమ్ధామ్ చేస్తుంటే అది సాయంత్రం పూట భారీ వర్షం, మా మైకులకి కవర్స్ కట్టి ఇచ్చిండు ఆ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్. మేము పాడుతున్నాము, గ్రౌండ్లో అసలు కదులుతారు ఎవరు, అంత ఉద్యమ స్ఫూర్తి నిండిపోయింది ప్రజల్లో. తెలంగాణ పాట అట్లా ఆపగలిగింది. వాన పడుతుంటే కూడా గ్రౌండ్ అంతా అట్లా నిలబడిపోయారు జనాలు అస్సలు. అదొకటి. ఖమ్మంలో అదేవిధంగా సంగారెడ్డి దగ్గర చేర్యాల గ్రామం అనుకుంటా, వర్షంలో నిలబడి చూసింది అట్లా, అంత కట్టేసింది ప్రజలని. నిజంగా తెలంగాణ ఉద్యమం అనేది ఒక గొప్ప చరిత్ర కదా. చాలా. మొత్తం రాష్ట్రం అంతా ఏకమవడం వల్లే ఇవాళ రాష్ట్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. సబ్బండ వర్గాలు మిలియన్ మార్చి, సాగరహారం, సకల జనుల సమ్మె, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, పెండౌను, ప్రతి ఒక్కరు పాల్గొంటే కదా రాష్ట్రం వచ్చింది. అన్నిటికీ మించి అమరవీరుల త్యాగాలు. వాస్తవానికి ఎన్ని జరిగినా కూడా అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏం జరగాలన్నా ఏ ఒక ఉద్యమాన్ని తీసుకోవాలన్నా మనకు పోయి వాళ్ళతో మాటలు చెప్పాలి, మాట్లాడాలి. ఏదన్నా ఒక పోరాటం చేయాలంటే అందరు కలిసికట్టుగా పోయి కొంతమంది ఒక దగ్గర కూర్చొని ధర్నా చేయాలి. కానీ ఎక్కడో దుబాయ్లో ఉన్నోడిని కూడా కదిలించాలంటే అది ఒక పాటకే సాధ్యమైంది. అందుకే ఈ దారిని ఎంచుకురా అన్న. అట్లని కాదు, వచ్చేసినాం. ఎప్పుడో చిన్నప్పుడు పాటలు పాడి వచ్చినాం. అంటే ఎవరైనా చిన్నప్పటి నుంచి ఎట్లా అట్లాంటిది ఏం లేదు. స్వతహాగా చిన్నప్పటి నుంచి పాడుతున్నప్పుడు రాసుడు మొదలు. అంటే దీనికి ఉంటాయి కదా లిరిక్స్, ఇట్లా రాయాలి, ఇట్లా పాడాలి అని అట్లా ఉంటాయి కదా. అది ఎవరైనా ట్రైన్ చేసారా మిమ్మల్ని? మీరే అట్లాంటిది ఏం లేదు, స్వతహాగా వచ్చేసింది అంతే. అట్లా ఎవరు కూడా ట్రైన్ లేదు, ఎవరు లేదు. అట్లా ఎవరు ట్రైన్ చేయకుండా స్వతహాగా నేర్చుకోవాలంటే కొంచెం కష్టమేమో. అదే వచ్చేసింది అంతే. ఇక అలముకుంది అంటారు మీ లోపల. ఓకే, అంతే. సరే, నేటి తరానికి ఇప్పుడు ఉన్న సమాజానికి వెనకటి రోజులు అనేవి తెలియదు. అది మీరు పాటల రూపకంగా కావచ్చు, మాటల రూపకంగా కావచ్చు, మీ రచనల రూపకంగా కావచ్చు, చాలాసార్లు తెలియజేసిరు. ఇప్పుడు మన హిట్ టీవీ వేదికగా ప్రేక్షకులకు, ఈ తెలంగాణ బిడ్డలకు కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, నిర్నాల కిషోర్ అన్న ఏం చెప్పాలనుకుంటుండ్రు? ఎక్కడ చెప్పలేదు ఇది రాసిన కానీ ఇంకా రికార్డింగ్ చేసి బయట పెడదాం అనుకుంటున్నా కానీ ఒక 2 లైన్లు వినిపిస్తా అంతే. ఓకే, షూర్ అన్న. ఇది కూడా మాటల ద్వారా చెప్పారు. పాట మారిందిరా బై మారిందిరా, దునియే మస్తు మారిందిరా, మారిందిరా బై మారిందిరా, దునియే మస్తు మారిందిరా, ఇన్స్టాగ్రాములోన ఇష్టపడుతుండ్లురా, ఫేస్బుక్లోన ప్రేమిస్తుండ్లురా, వాట్సాప్లోన చాటింగ్ ఆయరా, ట్విట్టర్లోన బ్రేకప్ ఆయరా, మారిందిరా బై మారింది. అట్లా మారిపోయిందని చెబుతాను. ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ అయ్యి ట్విట్టర్ లో బ్రేకప్ అయిపోయింది. ఓకే, రిలీజ్ చేస్తారా ఈ సాంగ్? చేస్తాం. ఓకే, అంటే ప్రస్తుతం జనరేషన్ అట్లా ఉంది అంటారు. ఈ పాట మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా ఇంకా చాలా బాగుంటుంది, కామెడీగా మంచి, ఇంకా జనాలకు తీసుకోవడానికి. ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా సాంగ్ మొత్తం? ఇది అయింది. ఓకే, రిలీజింగ్ ఒకటి ఉన్నది అంటే ఇంకా అసలు రాసుడు అయింది అంతే. ఓకే, రాయడం అయింది, రికార్డింగ్ కాదు. పాట మీరే పాడతారా? పెద్ద వేదిక మీద వస్తుంది ఈ పాట. నిర్నాల క్రియేషన్స్ లోనే వస్తుందా? యూట్యూబ్ నుంచి రాదు అది, కొంచెం. ఓకే, అప్పుడు దేంట్లోనే రిలీజ్ చేస్తాం. నిజంగా అన్న, అంటే మీలాంటి వ్యక్తి సమాజానికి అవసరం. మీలాంటి వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే స్వతహాగా వ్యక్తిగత లబ్ధి కోసం పనులు చేసుకునే వాళ్ళతో పోల్చుకుంటే
ప్రజలకు జీవితాన్ని అంకితం చేసి ఒక ప్రజా కవిగా ప్రజా గాయకుడిగా మీరు ఉండడం వల్ల నేడు ఎంతో మందికి ఇన్స్పైర్గా ఉంటారు, ఎంతో మందిని చైతన్యపరుస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళ అవసరం తెలంగాణ ప్రజలకు కావచ్చు, భారతదేశానికి కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు ఎంతో ఉన్నది. మీరు ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ హిట్ టీవీ మీ ప్రేక్షకులందరికీ వందనం, కళాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. థ్యాంక్ యూ అన్న.